నేను పోతే మోసేది నా వాళ్ళేనండి. నా పార్టీ వాళ్ళు వచ్చి మా అంటే ఓ 50 రూపాయలు దండేసి వెళ్ళిపోతారు. నన్ను మోసేది మా వాళ్ళే. మా వాళ్ళ కోసం కష్టపడినప్పుడు ఎందుకండి? మా చిన్నగారు అబ్బాయి ఫోన్ చేసి అన్న ఇక్కడ గొడవ జరుగుతుంది ఎక్కడ ఉన్నాను అన్నాడు. సత్రం కాడ మీటింగ్ జరుగుతుంది. వెళ్ళి నుంచున్న తర్వాత మా తమ్ముడు దెబ్బలు తగిలి అన్న సంగతి నేను అక్కడికి వచ్చిన దాకా తెలియదు అన్న. నాకు అసలు నిజంగా నాకు దెబ్బలు తగిలి అన్న సంగతి తమ్ముడు కూడా చెప్పలేదు. సాయంకాలం నేను వచ్చిన తర్వాత నుంచున్నాను. మా జోసఫ్ రాజు గారు మీడియా ముందు మాట్లాడుతున్నారు. పక్క నుంచి ఉంటే మీ తమ్ముడు దెబ్బలు తల్లి అంట కదా, ఎలా ఉన్నదని నేను అన్నారండి. మా తమ్ముడు దెబ్బలు తగలటం ఏంటి నాకు ఎవరో చెప్పలేదు. కనీసం కరెక్ట్గా ఇస్మాయిల్ గారు రాజేష్ అన్న రావడం జరిగింది. మనం అప్పటిదాకా మనం మాట్లాడుకున్న వాతావరణం ఒకలా ఉంది. రాజేష్ అన్న ఇస్మాయిల్ అన్న వచ్చిన తర్వాత ఒకలా ఉంది. అంటే హైప్ వచ్చింది. అప్పుడు దాకా ఏం జరుగుతుంది అనుకున్నాము. అంటే ఆటు పూట అని ఉంటుందండి సముద్రంలో. ఓ పూట ఒక కెరటంలో వస్తూ ఉంటుంది, మధ్యాహ్నం వేళ ఇంకో కెరటంలో వస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఇస్మాయిల్ అయ్య గారు రాజేష్ అన్న రావడంతోని పోటు ఎత్తిందండి కెరటాలు. ఆ కెరటం పోటు ఎత్తడం స్టేషన్ దాకా పడిన తర్వాత లోపలికి వెళ్ళాం. సార్తో ఏం మాట్లాడామో ఇస్మాయిల్ అన్న, రాజేష్ అన్న, మరి మా ప్రెసిడెంట్ గారు అన్న ఏసేబ్ అన్న, ఫీల్డ్ కౌన్సిలర్ నెంబర్ గారు, వెంకటేష్ గారు లోపలికి వెళ్ళిన తర్వాత నేను మాట్లాడిన విధానం. నేను తెలుగుదేశం పార్టీ నర్సాపురం పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ఏ అధికార ప్రతినిధి. ఇదే ఎమ్మెల్యే గారి గురించి ఎక్కడ గుమ్మం లేదు, అడగని ఓటు అంటూ లేదు. మేము ఆయన కోసం ఇంత ఆయన గెలిపించుకునేలాగా మేము పోరాడామండి. రీసెంట్గా మా అమ్మగారు చనిపోయారండి. ఇవాళ మా తమ్ముని కోల్పోమంటారా అన్న. ఎందుకని అంటారా అని డిఎస్పీ గారు అడిగారండి. నేను అన్నాను ఏం లేదు సార్, ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయ్యారు, మా బ్రదర్ గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. అయితే పోలీసు వాళ్ళు వెళ్ళి స్టేట్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళిపోయారంట. మరి పక్క వార్డులో ఉన్న నా తమ్ముడు దగ్గర తీసుకోలేదు. ఇది ఎలా ఉన్నదంటే పోలీసు వాళ్ళ తీరు ఎలా ఉన్నదంటే నా తమ్ముడు సౌత్ బిడ్డ వాళ్ళ పెళ్లి భార్య బిడ్డలా ఉన్నదండి అన్నాను. లేదు నరేష్ కావాలితో ఇప్పుడు పంపిస్తాను. నాన్న వస్తున్నారు. ఇప్పుడు కరెక్ట్గా 8:15 అయింది. నువ్వు జాయిన్ అయింది మధ్యాహ్నం 3ంటికి. 8:15 నువ్వు స్టేట్మెంట్ ఇస్తుంది అదే టైం వేస్తేనే నువ్వు స్టేట్మెంట్ లేకపోతే ఇవ్వనని చెప్పి ఏం అవ్వదు, మనం పోరాడదాం. నేను అన్ని వదులుకొని నా గ్రామ నా సంఘస్థ గురించి వచ్చాను. పార్టీ ఏ కావాలనుకుంటే ఇక్కడ దాకా రానండి. ఎందుకంటే నేను తిరిగిన నెల పుట్టి పెరిగి తిరిగి అంతా ఆడుకున్నాను. అంత అక్కడండి నా వాళ్ళు ఉన్నారు. నా తండ్రితో తిరిగిన వెంకటేష్ గారు కానీ, పీతలరాజు గారు కానీ, శేఖర్ గారు కానీ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. నాన్న ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్సే, నా తండ్రి, నా మేనమావ అందరూ నా వాళ్ళేనండి. నా వాళ్ళ కోసం నేను కష్టపడినప్పుడు ఈ పార్టీ ఎందుకు, నాకు ఈ పదవులు ఎందుకండి? నేను పోతే మోసేది నా వాళ్ళేనండి. నా పార్టీ వాళ్ళు వచ్చి మా అంటే ఓ 50 రూపాయలు దండేసి వెళ్ళిపోతారు. నన్ను మోసేది మా వాళ్ళే. మా వాళ్ళ కోసం కష్టపడినప్పుడు ఎందుకండి?